ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే కృష్ణమ్మ కనువిందు చేస్తుంది. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలను చూసేందుకు సందర్శకులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అటు రైతులు ఖరీఫ్ పనులకు సన్నద్దమవుతున్నారు. జూరాల ప్రాజెక్టు జలకళపై సాక్షి టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇటు తాగు అటు సాగునీటికి ప్రధానమైన వనరు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. ప్రస్తుతం జలాశయంలోకి భారీగా వరద పోటెత్తుంది. గత నెల రోజులుగా వచ్చి చేరుతున్న నీటి ప్రవాహం కారణంగా నిల్వ గణనీయంగా పెరిగింది. 18 ఏళ్ల తర్వాత ఈసారి మే చివరి వారంలోనే ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో ఇటు రైతులు అటు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూరాల ప్రాజెక్టు జలాశయం ఈసారి డెడ్ స్టోరేజీకి చేరింది. సాగు తాగునీటి కోసం కర్ణాటక నుంచి 2 టీఎంసీల నీటిని తీసుకున్నారు. పరిస్థితి ఇబ్బందిగా మారుతుందని భావిస్తున్న తరుణంలోనే ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చి చేరడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 1,42,000 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 1,40,000 క్యూసెక్కులు ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్ల కాగా ప్రస్తుతం 317.190 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల వద్ద నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మరోవైపు నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. జూరాల ఎడమ కుడి కాలువల కింద 112,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈసారి సకాలంలో నీళ్లు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నారుమల్లు పోసుకునేందుకు సిద్ధమవుతున్నారు రైతులు. జూరాల ఆయకట్టు కింద మా గ్రామం ఉంటుంది కాబట్టి జూరాల ప్రాజెక్టుకు ముందస్తుగా నీళ్ళు రావడం, మా కెనాల్కు D6 కెనాల్కు నీళ్ళు రావడం వల్ల కూడా ఇక్కడ చాలా రైతుల వల్ల చాలా ఆనందంగా ఉన్నాం. ఆరుద్ర కార్తీ రాకముందే మాకు నీళ్ళు రావడం వల్ల ఇక్కడ అందరం తుకాలు ఇట్లా పోసుకొని చాలా బిజీగా ఉన్నాం. రైతులు చాలా ఆనందోత్సవాలుగా ఉన్నారు. ముందస్తు నీళ్లు రావడం వల్ల తుకాలు వేసుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముందస్తు నీళ్లు రావడం చాలా సంతోషం. 15 సంవత్సరాల నుంచి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రకృతి భరించి మాకు ముందు నీళ్లు రావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాము. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు పర్యాటకులు పోటెత్తున్నారు. నదీ తీరం చుట్టూ పరుచుకున్న పచ్చదనం, గలగల పారుతూ సాగుతున్న సబడ్లు, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలు చూసి మురిసిపోతున్నారు. ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం నుంచి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. ఇంకా కొన్ని సదుపాయాలు ఇక్కడ గవర్నమెంట్ కల్పిస్తే ఇంకా చాలా బాగుంటుంది. సండే కదా ఎంజాయ్ చేద్దామని వచ్చాము. చాలా బాగుంది. ఇది సండే కావడం వల్ల చాలా మంది ఎంజాయ్ చేయడానికి వచ్చారు. అంతా బాగానే ఉంది. మొత్తంగా భారీ వరదల కారణంగా కృష్ణమ్మ పరవలతో ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు జలకళ సంతరించుకున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే కృష్ణమ్మ కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,40,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 1,42,000 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి వస్తుండేటువంటి యొక్క భారీ వరదలతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఈ యొక్క ప్రాజెక్టుకు వస్తుండేటువంటి యొక్క ఇన్ఫ్లో ఆధారంగా అధికారులు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లను ఎత్తి దిగువన శ్రీశైలం వైపుకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి యొక్క నీటి మట్టము 9.657 టీఎంసీలు ఏవైతే సామర్థ్యం ఉంటుందో ఆ సామర్థ్యానికి సంబంధించినటువంటి యొక్క నీటిలో ఎంతైతే ప్రాజెక్టులో ఉండాలనో ఆ మేరకు నీటిని ఉంచి ఆ తర్వాత ఎక్కువ వచ్చేటువంటి నీటిని అంతా కూడా కిందికి వదులుతున్నారు. మరొక వైపు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దిగువ ఎగువ జూరాల వద్ద ఉండేటువంటి జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ఈ యొక్క 11 యూనిట్లో నిరాటంకంగా విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగుతుంది. ఈ సంవత్సరము గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాజెక్టు చేతిలో 18 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మే 27నే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి యొక్క ప్రాజెక్టులోకి నీళ్లు పెద్ద ఎత్తున రావడం, అప్పుడే 10 గేట్లు ఎత్తినటువంటి అధికారులు ఆ తర్వాత ఎగువన కురుస్తుండేటువంటి యొక్క వర్షాలకు మాత్రం ప్రాజెక్టు ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండేటువంటి క్రమంలో రైతులు
రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. తాము ఈ సంవత్సరము ఖరీఫ్ రబీకి సంబంధించినటువంటి 2 పంటలు పండించుకుంటామనేటువంటి యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నారుమళ్ళు సిద్ధం చేసుకునేటువంటి పనులంతో రైతులు నిమగ్నమైనటువంటి పరిస్థితి. తమకు సకాలంలో విత్తనాలు ఎరువులు సరఫరాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు ఈ యొక్క జూరాల ఆధారంగా నిర్మించబడినటువంటి ఎత్తిపోతల పథకాలు ఏవైతే నెట్టెంపాడు ప్రాజెక్టు కానీ కోయిల్ సాగర్ సంబంధించినటువంటి భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 తర్వాత ప్యారల్ కెనాల్కి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఎత్తిపోతల పథకాలకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. ప్రధానంగా ఎడమ కుడి కాలువలకు కూడా నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. దీంతో రైతుల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతుంది. ఈ సంవత్సరము గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్ ప్రారంభంలోనే మే 27వ డేటే ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లు ఎత్తడం, ఆ తర్వాత వరుసగా జిల్లా వ్యాప్తంగా సగటుగా వర్షపాతం నమోదు కాకుండా ఎగువన కర్ణాటక మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాలకు మాత్రము భారీగా ఒక కృష్ణానది యొక్క నీరు ప్రవాహం ఉండేటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రాజెక్టు దగ్గర ఈ యొక్క కృష్ణమ్మకు సంబంధించినటువంటి అలలు ఎక్కడైతే ధరిని తాకుతుండేటువంటి యొక్క దృశ్యాలు ఉన్నాయో అవి చాలా కనువిందు చేస్తున్నాయి. మరొక వైపు పర్యాటకులు కూడా గేట్లు ఎత్తినటువంటి సందర్భంలో వాటిని చూచేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో ఇక్కడంతా సందడిగా మారినటువంటి యొక్క పరిస్థితిని మనం గమనిస్తున్నాము. రైతుల్లో మాత్రము ముందుగా వచ్చినటువంటి యొక్క వరదల వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులు నిండు కుండల తొనికిసలాడటం మాత్రం అందరిలో మాత్రం ఆనందాన్ని కలిగిస్తుంది. కెమెరామెన్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, జూరాల ప్రాజెక్ట్ నుంచి.